ఓం శాంతి 26/1/1977 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. అంతర్ముఖత ద్వారా సూక్ష్మ శక్తి యొక్క లీలలు అనుభవం. శాంతి శక్తి ద్వారా ఆత్మల సేవ చేసే విధి చెప్తూ విశ్వ కళ్యాణకారి తండ్రి శివబాబా అంటూ ఉన్నారు. మీ వాస్తవిక శాంతి శక్తి గురించి బాగా తెలుసుకున్నారా? ఏ విధంగా అయితే వాచా శక్తి లేదా కర్మశక్తి యొక్క ప్రత్యక్ష పరిణామాలు కనిపిస్తున్నాయో, నోటితో మాట్లాడితే కర్మలు చేస్తే అవి కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా అన్నింటికంటే శక్తిశాలి శాంతి శక్తి యొక్క ప్రత్యక్ష రుజువును చూసారా, అనుభవం చేసుకున్నారా? వాచా ద్వారా ఏ ఆత్మనైనా ఎలాగైతే పరివర్తన చేయగలరో అదేవిధంగా శాంతి శక్తి ద్వారా అంటే మనస్సు ద్వారా ఏ ఆత్మ యొక్క వృత్తి దృష్టిని అయినా పరివర్తన చేసే అనుభవం ఉందా? వాణి ద్వారా అయితే ఎదురుగా ఉన్న వారిని మాత్రమే పరివర్తన చేయగలరు మీ మాటల ద్వారా. కానీ మనస్సు ద్వారా లేదా శాంతి శక్తి ద్వారా స్థూలంగా ఎంత దూరంలో ఉన్న ఆత్మనైనా కానీ వారికి సన్ముఖంగా ఎదురుగా ఉన్నట్లుగా అనుభవం చేయించగలరు. ఎలాగైతే విజ్ఞాన యంత్రాల ద్వారా దూరదృశ్యం సన్ముఖంగా అనుభవం అవుతుందో అదేవిధంగా శాంతి శక్తి ద్వారా కూడా దూరం సమాప్తి అయిపోయి ఎదురుగా ఉన్నట్లుగా మీరు మరియు ఇతరులు కూడా అనుభవం చేసుకుంటారు. దీనిని యోగ బలము అని అంటారు. కానీ విజ్ఞాన సాధనాలు అయిన యంత్రాలు కూడా ఎప్పుడు పనిచేస్తాయి అంటే వాటి సంబంధం మెయిన్ స్టేషన్తో ఉన్నప్పుడే. అదేవిధంగా బాప్దాదాతో నిరంతరము స్పష్ట సంబంధము కలిగి ఉండడం ద్వారానే శాంతి శక్తి ద్వారా అనుభవం చేసుకోగలరు. అక్కడ యంత్రాలకైతే కనెక్షన్ జోడిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ కనెక్షన్ అంటే సంబంధం. అప్పుడు అన్నీ స్పష్టంగా అనుభవం అవుతాయి. అప్పుడే మనసా శక్తి యొక్క ప్రత్యక్ష రుజువు చూడగలరు. ఇప్పుడు మనసా శక్తి ద్వారా ఆత్మలను ఆహ్వానం చేసి వారిని పరివర్తన చేసే సూక్ష్మ సేవ చాలా తక్కువ చేస్తున్నారు. ఆత్మిక శక్తి సగం పవిత్రత కలిగిన ఆత్మలే తమ సాధన ద్వారా ఆత్మలను ఆహ్వానం చేయగలుగుతున్నారు బయట. అల్పకాలిక సాధనాల ద్వారా దూరంగా ఉన్న ఆత్మలకు తమ చమత్కారాన్ని చూపించి తమ వైపుకి ఆకర్షించుకోగలుగుతున్నప్పుడు పరమాత్మ శక్తి అంటే సర్వశ్రేష్ఠ శక్తి చేయలేనిదేముంటుంది? దీని కొరకు విశేషంగా ఏకాగ్రత కావాలి. సంకల్పాల యొక్క ఏకాగ్రత మరియు స్థితి యొక్క ఏకాగ్రత కూడా కావాలి. ఏకాగ్రతకు ఆధారం అంతర్ముఖత. అంతర్ముఖంగా ఉండడం ద్వారా అంతర్ముఖత బహిర్ముఖత రెండు రకాలు. బహిర్ముఖత అంటే బయట నేను అనుకొని ఇంద్రియాల ద్వారా మాట్లాడడం, వినడం, చూడడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం నేను అనే భావనతో, అది బహిర్ముఖత. అంతర్ముఖత అంటే లోపల ఉండే ఆత్మను నేను అనుకొని మస్తకం మధ్య కూర్చొని కర్మలు చేయించడం. నేను ఆత్మ సాక్షిగా కూర్చున్నాను అని తెలుసుకొని అనుభవం చేసుకోవడం, ఇది అంతర్ముఖత. ఏకాగ్రత కలిగి ఉండాలి అంటే ఆధారం అంతర్ముఖత. ఎప్పుడైతే నేను ఆత్మ అనుకుంటామో నాకు సంబంధించిన వాటిపైన మాత్రమే నేను ఏకాగ్రతగా ఉండగలను. అది బాబా చెప్తూ ఉన్నారు. అంతర్ముఖంగా ఉండడం ద్వారా లోపల చాలా విచిత్ర అనుభవాలు చేసుకుంటారు. ఏ విధంగా అయితే దివ్య దృష్టి ద్వారా సూక్ష్మవతనం అంటే సూక్ష్మ సృష్టి అంటే సూక్ష్మ లోకం యొక్క అనేక విచిత్ర లీలలు చూస్తున్నారో అదేవిధంగా అంతర్ముఖత ద్వారా సూక్ష్మ శక్తి యొక్క లీలలు అనుభవం చేసుకుంటారు. ఆత్మలను ఆహ్వానించడం, ఆత్మలతో ఆత్మిక సంభాషణ చేయడం, ఆత్మల సంబంధాన్ని బాబాతో జోడింప చేయడం, ఇటువంటి ఆత్మిక లీలలను అనుభవం చేసుకోగలుగుతున్నారా?
దూరంగా కూర్చొని కూడా అప్రాప్తి ఆత్మలకు, అశాంతి, దుఃఖి, రోగి ఆత్మలకు శాంతిని, శక్తిని, నిరోగి స్థితి యొక్క వరదానం ఇస్తున్నారా? శక్తుల యొక్క జడ చిత్రాలలో, అంటే స్త్రీ దేవీల యొక్క జడ చిత్రాలలో వరదానం ఇచ్చే స్థూల రూపాన్ని వరదాని హస్తంగా చేయి పైకి ఎత్తి చూపిస్తారు. ఆ హస్తాన్ని కూడా ఏకాగ్ర రూపంలో చూపిస్తారు. వరదాని స్థితికి గుర్తుగా హస్తాన్ని, దృష్టి మరియు సంకల్పాన్ని ఏకాగ్రంగా చూపిస్తారు. అదేవిధంగా చైతన్య రూపంలో మీరు ఏకాగ్ర చిత్తంగా ఉండేటటువంటి శక్తిని పెంచుకోండి. అప్పుడే ఆత్మల ప్రపంచంలో ఆత్మిక సేవ జరుగుతుంది. ఆత్మల ప్రపంచము అంటే మూలవతనం కాదు, కానీ ఆత్మను ఆహ్వానించి ఆత్మిక సేవ ఇక్కడ ఈ ప్రపంచంలో చేయాలి. ఈ ఆత్మిక లీలలను అనుభవం చేసుకోండి. ఈ ఆత్మిక సేవను తీవ్ర వేగంతో చేయగలుగుతున్నారా? వాచ మరియు కర్మణ సేవలో నాది నీది అనే ఘర్షణ ఉంటుంది. పేరు, గౌరవము, మర్యాదలు, ఈ ఘర్షణలు, ఈ స్వభావ సంస్కారాల ఘర్షణ ఉంటుంది. సమయం లేదా ధనం యొక్క కొరత ఉండవచ్చు. ఈ రకంగా ఏవైతే విఘ్నాలు వస్తాయో ఈ మనస్స సేవలో అవన్నీ ఉండవు, అవన్నీ సమాప్తి అయిపోతాయి. ఆత్మిక సేవ అనేది ఒక సంస్కారంగా అయిపోతుంది. ఆ సంస్కారంలోనే నిరంతరము తత్పరులై ఉంటారు. అంత ఆనందంగా, అంత నషాగా, అంత ఇష్టంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ శక్తిశాలి సేవను కూడా ప్రారంభించండి. ఈ మురళి చెప్పినటువంటిది బాబా 1977లోనే వాణి ద్వారా లేదా ప్రత్యక్ష జీవితం యొక్క ప్రభావం ద్వారా వచ్చినటువంటి ఆత్మలకు, లేదా సంపర్కంలోకి రావాలి అనే ఆశతో ఉన్న ఆత్మలకు ఆత్మిక శక్తి యొక్క అనుభవం చేయించండి. ఇప్పుడు శ్రమ మరియు మహానతతో పాటు ఆత్మీయత యొక్క అనుభవం కూడా చేయించండి. 3 విషయాలు అనుభవం అవ్వాలి. ఈ శివరాత్రికి ఇటువంటి స్థూల మరియు సూక్ష్మ స్థితిని తయారు చేసుకోండి. దీని వలన వచ్చేటటువంటి ఆత్మలకు తమ స్వరూపమైన ఆత్మ మరియు ఆత్మీయత అనుభవం అవ్వాలి. మాట ద్వారా మాటలకు అతీతమైన స్థితి అనుభవం కావాలి. మీరు మాట్లాడే మాటల ద్వారా వారు అతీతమైపోవాలి, శబ్దం లేకుండా. ఇలా సంపర్కంలోకి వచ్చేటటువంటి ఆత్మలకు ఈ విశేష కార్యక్రమం పెట్టండి. కేవలం ఉపన్యసించడం కాదు, అనుభవము చేయించాలి నేను అనే లక్ష్యం పెట్టుకోండి. చిన్న చిన్న సంఘటనలను తయారు చేయండి, కానీ ఆత్మీయత మరియు ఆత్మిక తండ్రి యొక్క సంబంధం మరియు అనుభవానికి సమీపంగా తీసుకురండి. ఏదో ఒక నవీనత చేయండి. స్థానము మరియు స్థితి, మనస్సు యొక్క స్థితి, ఈ రెండింటి ద్వారా దూరం నుండే ఆత్మీయత యొక్క ఆకర్షణ ఉండాలి. సాధారణ సందేశాన్ని ఇవ్వడం వేరే విషయం, అది కూడా ఇవ్వండి, కానీ ఇది కూడా తప్పకుండా చేయాలి. దీని కొరకు నిమిత్తాత్మలు అంటే సేవాధారి ఆత్మలు విశేషంగా రోజు ఏకాగ్రత యొక్క, అంతర్ముఖత యొక్క వ్రతం పెట్టుకోండి. అంతర్ముక్త స్థితిలో ఉండాలి. ఏకాగ్రతతో నేను ఈ విధంగా సేవ చెయ్యాలి. ఈ వ్రతము ద్వారా వృత్తులను పరివర్తన చేయగలరు, ఎంత దూరంలో ఉంటే కూడా. ఎలా అయితే భక్తులు స్థూల భోజనం యొక్క వ్రతం పెట్టుకుంటారో ఈరోజు ఉపవాసం ఉండాలి అని, అదేవిధంగా సేవాధారి జ్ఞాని ఆత్మలు వ్యర్థ సంకల్పాలు, వ్యర్థపు మాటలు, వ్యర్థపు కర్మ యొక్క అలజడికి అతీతంగా ఏకాగ్రంగా అంటే ఆత్మీయతలో ఉండే వ్రతాన్ని తీసుకోవాలి. అప్పుడే ఆత్మలకు జ్ఞాన సూర్యుని యొక్క చమత్కారాన్ని చూపించగలరు. దీని కొరకు అలౌకిక ప్లాన్ తయారు చేయండి. భక్తిలో అగరవత్తి యొక్క సువాసన దూరం నుండి ఎలాగైతే ఆకర్షిస్తుందో అలా ఆకర్షించాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? సమీపంగా వచ్చిన వారిని సంబంధంలోకి తీసుకురండి. విశేషాత్మలను అనుభవం ద్వారా ధ్వనిని వ్యాపింపచేయడానికి నిమిత్తం చేయండి.
ఈ విధంగా ఆత్మీయతలో ఏకాగ్రత యొక్క అనుభవం చేయించే వారికి ప్రతి సంకల్పము మరియు ప్రతి సెకండు ఆత్మిక సేవలో తత్పరులై ఉండేవారికి అనుభవాల ద్వారా ఆత్మలకు మార్గాన్ని చూపించేవారికి ఇటువంటి ఆత్మిక సేవాదారులకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.